నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తారేమో అని చెప్పి నేను ఇన్ని రోజులు అనుకునేవాడిని. కాదు, స్క్రిప్ట్ రాసిచ్చేది కాదు, ఆయన మనస్తత్వమే అలాగే ఉన్నట్లుంది. ఎవరైతే ఈ ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి ఈ రౌడీ షీటర్లు కావచ్చు, ఈ హంతకులు కావచ్చు, ఈ యాక్సిడెంట్ చేసి చంపేసే వాళ్ళు కావచ్చు, ఈ గంజాయి బ్యాచ్ కావచ్చు, ఈ రెడ్ శాండల్ స్మగ్లర్స్ కావచ్చు, ఇలాంటి వారిని ఆయన పేపర్లన్నీ చదువుతూ ఉంటాడేమో పొద్దున్న లేచినప్పటి నుంచి. అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెళ్ళి మనం పరామర్శించాలి, ఎందుకంటే వాళ్ళంతా మన మనుషులే అని చెప్పి ఏమైనా ఫీల్ అవుతాడో నాకు తెలియదు. కానీ నిన్న కూడా అదే జరిగింది. సో ఒక 18 సంవత్సరాల కుర్రాడు, 18 కాదు, ఆయనకి 19 అంటలే జగన్మోహన్ రెడ్డి గారు, 18 సంవత్సరాల కుర్రాడు పిల్లాడు అంటున్నాడు. సో రాజ్యాంగము 18 సంవత్సరాలకు ఓటు హక్కే కల్పించినప్పుడు పిల్లోడు ఎట్లయితాడు? సో ఒక అన్నీ తెలిసినటువంటి ఒక కుర్రాడు ఒక గొర్రెల కాపరిని యాక్సిడెంట్ చేసి చంపేస్తే వెళ్ళి ఒక పిల్లోడు యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయా? బుల్లెట్ అనేది స్పీడ్గా పోకుండానే ఉంటారా? గుద్దకుండానే ఉంటారా? చంపేసా అంటే మీకు సంబంధించినటువంటి వాళ్లకు ఇదే విధంగా కనుక జరిగి ఉంటే మీరు ఈ విధంగానే మాట్లాడే వల్ల, ఫర్ సపోజ్ సిదిరి అప్పలరాజు ప్లేస్లో కూటమి పార్టీలకు చెందినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కుమారుడు చేతిలో యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా చనిపోయి ఉంటే ఈలోపు ఆ దానయ్య, చనిపోయినటువంటి ఆ గొర్రెల కాపర దానయ్య ఇంటికి రాబందులాగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాలిపోయి సో కుల రాజకీయాలు మొదలు పెట్టేసి ఉండేవాళ్ళు కదా. సో మాణిక్యరావు ఎవరో ఒక ఆయన ఉండేవాడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినట్లున్నాడు. ఆయన చెప్పారు, సో వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి స్పెషాలిటీ ఏంటంటే వైఎస్ఆర్సీపీలో కనుక పని చేస్తూ ఉంటే హత్య చేసి వచ్చినా కూడా ఆయన వెనకేసుకొని వస్తాడు, అండదండలు అందిస్తాడని చెప్పి ఆయన చెప్తే ఏమో అనుకున్నారు. కానీ అది ఈ నెల రోజుల్లోనే 2 సార్లు ప్రూవ్ చేశాడు. సో నిన్న వైజాగ్ ఎక్కడికో వెళ్ళాడు. వైజాగ్కి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు? ఒక 18 సంవత్సరాల కుర్రాడు ఒక గొర్రెల కాపరి దానయ్య అనేటువంటి ఒక గొర్రెల కాపరి కుర్రాన్ని చంపేస్తే, యాక్సిడెంట్ చేసి ఓవర్ స్పీడ్లో వచ్చి యాక్సిడెంట్ చేసి చంపేస్తే, ఆ కుర్రాడి వెనకాల ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి ఒక అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఏం చేయాలి? ఆ గొర్రెల కాపరి అంటే బలహీన వర్గం వైపు, బలహీనుల వైపు నిలబడేదే కదా రాజకీయ పార్టీ యొక్క లక్షణం కావచ్చు, రాజకీయ పార్టీ నాయకుడి యొక్క లక్షణము. అది పక్కన పెట్టి సొంత పార్టీ మాజీ మంత్రిని వెనకేసుకొని వస్తున్నాడంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నిన్న వెళ్ళి ఏం మాట్లాడాడో చూద్దాం రండి. పలాస ఎమ్మెల్యే మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్. పలాస ఎమ్మెల్యే కాదు, పలాస మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు. ఫిషింగ్ మంత్రి. ఆయన ఫిషింగ్ మంత్రి అంటే వెనకాల ఉండే వాళ్ళు వింతగా చూస్తున్నారు. ఆయన ఫిషింగ్ మంత్రిగా చేశాడని సిదిరి అప్పలరాజు కూడా ఈయన చెప్పేంత వరకు తెలియదు. ప్రభుత్వంలో సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. 18 ఏళ్ల పిల్లోడు అంట. బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. బైకు తోలుతా ఉండి ప్రమాదవశాత్తు ఎవరినో గుద్దేశారంట. సో ఇక్కడ వరకు కూడా ఓకే. సో బైకు తోలడము సర్వసాధారణమే, యాక్సిడెంట్లు జరగడము సర్వసాధారణమే, ఎవరైనా అందులో ప్రమాదవశాత్తు మరణించడం కూడా సర్వసాధారణమే. కానీ నువ్వు ఎవరి వైపు నిలబడాలి? బాధితుడి వైపు కదా నిలబడాలి. నిందితుడి వైపు నిలబడడం ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? అవును, 18 ఏళ్ల పిల్లోడికి ఏమి తెలుస్తుందంట? 18 ఏళ్ల పిల్లోడికి బుల్లెట్ను అతి వేగంగా నడపవచ్చు అని తెలుసు. అతి వేగంగా వెళ్ళి గుద్దేస్తే ఎవరైనా చనిపోతారని తెలియదంట. ఎందుకంటే ఆయన మీ పార్టీకి సంబంధించినటువంటి వాడని చెప్పి వెనకేసుకొని వస్తున్నారా? ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ సిదిరి అప్పలరాజు, ఈ యాక్సిడెంట్ గురించి నేను మాట్లాడడం లేదు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరైనా మరణించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మరణించిన తరువాత ఆ గొర్రెల కాపరి దానయ్యను హాస్పిటల్కు తీసుకొని వెళ్ళి ఉంటే ఆయన బతికేవాడంట. హాస్పిటల్కు తీసుకొని వెళ్ళడం పక్కన పెట్టి కుమారుణ్ణి ఏ విధంగా కేసు నుంచి బయటకు తీసుకురావాలని చెప్పి ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈ పాయింట్ వినాలి. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త, అతని పేరు సిద్ధార్థ్ అనేటువంటి పిల్లోడిని అతని కొడుకు స్థానంలో పెట్టి అతనే గుద్దేశాడని చెప్పి అతన్ని ఇరికించి ఇతను కొడుకుని, అంటే సిదిరి అప్పలరాజు కొడుకుని కాపాడి
కాపాడేటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు సిదిరి అప్పలరాజును కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రంగంలోకి దిగాడు. అంటే ఒక కార్యకర్త బలైపోవచ్చు, డబ్బున్నటువంటి మాజీ మంత్రి కొడుకు మాత్రము సేఫ్గా ఉండాలా. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోండి, రేపొద్దున మీ పరిస్థితి కూడా ఇదే. విజయవాడది కూడా చూపిస్తాను చూడండి. విజయవాడలో పోయి ఏం మాట్లాడు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత 23 ఏళ్ళు. ఇదంతా చిన్నపిల్లలే. ఈ రౌడీ షీటర్ సాయి కృష్ణ అనేటువంటి రౌడీ షీటర్ వయసు 23 సంవత్సరాలు. ఆయన మీద డజన్లకు పైగా కేసులున్నాయి. ఆయన మీద ఈ బిఎన్ఎస్ సెక్షన్లలో ఉన్నటువంటి అన్ని కేసులు, అంటే ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లతో ఆయన మీద కేసులున్నాయి. ఆ కుర్రాడి గురించి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఏదో తెలుసో తెలియకో నవీన్ రెడ్డి అనేటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కుర్రాన్ని తెలిసో తెలియకో చంపేశాడా? ఏదో మైనర్ బాలిక మీద అత్యాచారం కేసు కూడా ఉంది, తెలిసో తెలియకో చేశాడా? గంజాయి తెలిసో తెలియకో అమ్ముతా ఉన్నాడా? గంజాయి కొట్టేది తెలిసో తెలియకో కొడుతా ఉన్నాడా? ఏం మాట్లాడుతా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేజర్ డిఫరెన్స్ చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల్లో ఏ విధంగా స్పందిస్తారు? సాయి కృష్ణ అనే అతను కాపు సామాజిక వర్గానికి చెందినవాడు అయినప్పటికీ, కాపు సామాజిక వర్గం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత ఒత్తిడి చేసినా ఇంచు కూడా కదలకుండా, నేను బరాబర్ వెళ్ళను, అతన్ని పరామర్శించను, బికాస్ హీస్ ఏ క్రిమినల్. అతనికి 23 సంవత్సరాలైనా 18 సంవత్సరాలైనా, కాపు సామాజిక వర్గానికి చెందిన వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా క్రిమినల్ అని చెప్పి ఇంకా అతనికి వ్యతిరేకంగా మాట్లాడాడే కానీ ఆ రౌడీ షీటర్ని వెనకేసుకొని రాలేదు, పరామర్శకు కూడా వెళ్ళలేదు. అదే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూడండి. అంటే ఇవన్నీ నేను అలాంటి నాయకత్వం, అలాగే చిన్నపిల్లడు తెలిసి తెలియని వయసులో 23 నేరాలు చేశాడు. 23 సంవత్సరాల వయసులో 23 నేరాలు చేసినటువంటి వ్యక్తి చిన్నపిల్లోడు. 18 సంవత్సరాల వయసులో బుల్లెట్ వాహనాన్ని అతివేగంగా నడుపుతూ వెళ్ళి ఒక దానయ్య అనేటువంటి గొర్రెల కాపరిని చంపేసినటువంటి వ్యక్తి కూడా చిన్నపిల్లాడే జగన్మోహన్ రెడ్డి. అంటే నేరాలు చేసే వాళ్ళందరూ చిన్నపిల్లోళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో. వెళ్ళి మీ ఇంటికి తీసుకెళ్లి సాక్కోండి. కూర్చోబెట్టి ఏదో పాపం చిన్న ఆ పసి వయసులో బీరు బాటిల్ తీసి మెడకోసేసాడు. 23 సంవత్సరాల సాయి కృష్ణ, చిన్నపిల్లాడైనటువంటి సాయి కృష్ణ బీరు బాటిల్ పగలగొట్టి ప్రాణ స్నేహితుడైనటువంటి నవీన్ రెడ్డిని గొంతు కరకర అని కోసి చంపేసినటువంటి వ్యక్తి చిన్నపిల్లోడు. చంపేసిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ ముందర పడేసినోడు చిన్నపిల్లోడు. అదే కోణంలో సిదిరి అప్పలరాజు 18 సంవత్సరాల పిల్లోడు. అది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం. ఓట్లు వేసే ముందు ఎలాంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులకు ఓట్లు వేస్తున్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒకసారి ఏమరపాటుగా వేసి ఆంధ్రప్రదేశ్ని అంధకారంలోకి నెట్టేశారు. ఇక మీదట ఓటు వేసే ముందు ఆలోచించి ఓట్లు వేయండి. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, క్రిమినల్. వాడు హత్య చేశాడంటే హత్య చేశాడు. హంతకుడికి కులం ఉండకూడదు, మతం ఉండకూడదు, ప్రాంతం ఉండకూడదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు సో ఎక్కడెక్కడ హంతకులు ఉన్నారు ఏరి పట్టుకొని పొద్దున పేపర్ చదివి మరి వాళ్ళందరినీ వెళ్ళి పరామర్శించి మీరందరూ మా పార్టీలోకి రండి అని చెప్పి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులు గనుక మీరు ఎంకరేజ్ చేస్తే ఏమవుదండి? అలాంటి వ్యక్తులకు ఓట్లేసి ఎంకరేజ్ చేసి అధికారం చేతిలో పెడితే ఏమవుతుందంటే క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి, క్రిమినల్స్ని సపోర్ట్ చేసే వాళ్ళకి ఓట్లేసి అధికారం చేతిలో పెడితే క్రిమినల్ యాక్టివిటీస్ చేయకుండా ఇంకేం పూజ చేస్తారా? అదే జరిగింది 2019 నుంచి 24 వరకు. జగన్మోహన్ రెడ్డి మారలేదు కాదు, మారాల్సింది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మారాలి. సో ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని 5 కోట్ల మంది భవిష్యత్తును తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడతారా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు ఇది ఒక్కటే కాదు, గంజా బ్యాచ్ని వెళ్ళి పరామర్శిస్తాడు, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాడు, వెళ్ళి చిన్నపిల్లలు అంటాడు. ఎవరినైనా మర్డర్ చేసిన వాళ్ళని, రౌడీ షీటర్లని, గూండాలను మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఎవరెవరిని పరామర్శించారో లిస్టు తీయండి. మొత్తము ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలు చేశారో, ఈ స్కాములు చేసి జైలుకి వెళ్ళారో, గంజా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, రౌడీలు గూండాలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని వెనకేసుకొని వస్తారే కానీ బాధితుడి తరపున నిలబడినటువంటి దాఖలాలే లేవు. నిందితుడి తరపునే ఈయన రాజకీయం మొత్తము నిందితుడి వైపే. అంటే దీంట్లో ఒకటి ఉంది, నిందితుడి వైపు నిలబడితే ఇంకా ఆయన మన పార్టీకి లాయల్గా ఉంటాడు. అరే
జగన్మోహన్ రెడ్డి గారు మనం హత్య చేసి వచ్చినా కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నారంటే ఈయన కదా మన నాయకుడు అని చెప్పి పార్టీ కోసం కష్టపడతాడనేటువంటి ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి నాటకాలు ఇవన్నీ. ఇలాంటి భావజాలాన్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు మీకే ఊహించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు. నేను ఈ రోజు మీకు ఎందుకు బలంగా చెప్తున్నానంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ కలెక్టివ్ స్పిరిట్. అన్ని పనులు అవ్వకపోయినా ప్రైమరీ ఈజ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటే సో ఇప్పుడు ఫైనల్గా నేనేం చెప్తానంటే సిదిరి అప్పలరాజు కొడుకు ప్లేస్లో ఏ కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి కొడుకైనా గనుక ఉండి ఉంటే ఈ పార్టీకి దాన్ని ఒక 2 కులాల మధ్య గొడవలు పెట్టడానికి వైజాగ్లోనే తిష్ట వేసుకుని కూర్చునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు నేను విన్నవించేది ఏమంటే ఈ క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఎంత దూరంగా ఉంటే ఎంత దూరంగా పెడితే వాళ్లకు సమాజానికి అంత మంచిది, మీకు అంత మంచిది.